హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కవితాన్స్ వరల్డ్. నేనైతే ఈరోజు ఇలా బ్రెడ్‌తో స్వీట్ చేసుకుంటున్నాను. దీని పేరు కూడా నాకు సరిగ్గా తెలవదు. ఆహ్, డబుల్ కా మీఠా అని అయితే అనలేం. దానికంటే కూడా ఈజీగా అయిపోతది. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఇక్కడ నేనైతే ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యేసుకున్నాను. నెయ్యేసుకొని 3 బ్రెడ్ తీసుకున్నాను. 3 బ్రెడ్ తీసుకొని దాన్ని ఈ ప్యాన్‌లో 2 సైడ్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకి టర్న్ చేస్తూ వేయించుకోవాలి. బ్రెడ్ వేగుతున్నప్పుడే పక్కన గ్యాస్ పైన ఒక కప్ మిల్క్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేస్తాను. టేస్ట్‌కి ఎంత షుగర్ అవసరం, మన టేస్ట్‌కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకొని పాలని బాగా మరగనివ్వాలి. ఇక్కడ బ్రెడ్ కూడా మంచిగా వేగిపోతున్నాయి. బ్రెడ్ వేగేలోపు మిల్క్ బాయిల్ అయిపోతాయి మంచిగా. బ్రెడ్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మరిగిపోయిన మిల్క్‌ని తీసుకొని ఆ బ్రెడ్ పైన పోసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేశాను, బ్రెడ్ మాడిపోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ మిల్క్‌ని ఆ బ్రెడ్ పైన స్లోగా పోస్తూ అవి ఎంతవరకు అబ్జర్వ్ చేస్తాయో అంతవరకు పోసుకోవాలి. అంతే అండి, అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ నుండి మిల్క్ తీసాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేశాను. కాచుకున్న పాలు ఉంటేనైతే ఒక 2 మినిట్స్‌లో అయిపోతాయి. బ్రెడ్ మిల్క్ ఎంతవరకు పీల్చుకోగలుగుతాయో అంతవరకు మిల్క్ పోసుకోవాలి దానిపైన. చాలా సింపుల్గా బ్రెడ్ స్వీట్ రెడీ. టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.